గాయత్రి శ్రీమాత్రే నమః. నేను బీరకాయ పప్పు చేసుకుంటున్నానండి. పెసరపప్పు వేసి అది కరబెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. యాస్టీజ్ ఇదిగోండి పోపు దినుసులు వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ హీట్ అయింది. కొంచెం కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటాను. మామూలుగా పప్పు ఉడికిచ్చి చేసుకుంటారు పప్పు, కానీ ఈ పప్పు మాత్రం నేను ఏ స్టైల్లో చేస్తున్నానో చూడండి. అట్లా ట్రై చేసి నాకు చెప్పండి. నీళ్ళు బాయిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. ఓ పక్క ఇక్కడ పెసరపప్పు, పెసరపప్పు తీసుకొని ఉంచాను సగం కప్పు. అట్లనే బీరకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నవి. ఇవి బాయిల్ అయిన తర్వాత చూద్దాం. బాయిల్ అవుతున్నాయండి వాటరు. ఈ టైంలో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి 2-3 అంటే చిన్నగా ఉన్నాయండి, అందుకనే 2 ముక్కలుగా తుంచి వేసుకున్నాను. ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడే బీరకాయ ముక్కలు వేసుకోవాలి. అట్లనే ఒక్కసారి కడిగి పెట్టుకున్నానండి. మా పెద్దవాళ్ళు అయితే, మా అమ్మ వాళ్ళ రోజుల్లో అయితే ఇంట్లో విసురుకునేవాళ్ళు కాబట్టి ముడిపప్పే వేసేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మనం కొనుక్కుంటున్న పప్పు కదా, ఒకసారి కడిగి వేసేసాం కదా. ఇప్పుడు దీన్ని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి, స్టీమ్ వస్తుంది. విజిల్స్ వచ్చేసినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. విజిల్ తీసేసుకున్నామండి. ఓపెన్ చేసుకొని పప్పు ఈ స్టైల్లో చేసింది చక్కగా కమ్మగా ఉంటుందండి. అందుట్లో ఇది పెసరపప్పు కదా, అందుకే తీయగా కమ్మగా ఉంటుందండి. అయితే దీంట్లో కారం కూడా ఎక్కువ అవసరం లేదండి. మీకు ఎవరికన్నా కావాలనిపిస్తే ఎండు కారం వేసుకోండి కొంచెం, ఎందుకంటే నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేశాను, అవి సరిపోతాయి. ఈ స్టైల్లో చేసుకుంటే పప్పు చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పూరీల్లోకి, చపాతీల్లోకి, అన్నంలోకి కావాలనే సమ్మర్లో ఇట్లా పలచగా ఉంటేనే పప్పు కొంచెం తినబుద్దేస్తుందండి. మామూలుగా అయితే ఇంకొంచెం గట్టిగా చేసుకుంటాం మేము, అయితే కొంచెం పలచగా కావాలనే చేసుకున్నాను. తినేవాళ్ళు దీంట్లో చారు పెట్టుకుంటారు. ఇది పలచగా చేసుకున్నా కాబట్టి నేను కొత్తగా పెట్టిన మామిడికాయ పచ్చడి దీంట్లోకి సెట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అయితే వేసుకుందామండి. ఉడికినాక సాల్ట్ వేసుకోవాలి కాబట్టి లాస్ట్కి వేస్తున్నాను. అట్లానే పెసరపప్పులో కొంచెం తక్కువ సాల్ట్ పడుతుంది, అందుకని చూసి వేసుకోండి. ఎక్కువైతే తినలేము కదా. ఇంతే అండి. పప్పు చాలా సింపుల్గా, హడావిడి ఉన్నప్పుడు ఇలాంటి పప్పులు చేసుకుంటే ఈజీగా అయిపోతాయి అండి. పప్పుని డిష్ అవుట్ చేస్తున్నానండి. కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు కొత్తిమీర అవైలబుల్ లేదు కాబట్టి ముందే పోపు వేసుకొని చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇంగువో వెల్లిపాయో ఏదో ఒకటేసుకోండి, అప్పుడే ఒకదాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. 2 కలిపేస్తే 2 మిక్స్ అయిపోయి అంత ఫ్లేవర్ తెలియదు. ఇప్పుడైతే ఇది గుమగుమలాడే వాసన వస్తుంది. వీడియోలో వాసన తెలియదు కదా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి.